అమరావతి డెవలప్మెంట్‌లో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన పెనుమక రిజర్వాయర్ ప్రస్తుతం ఎలా ఉంది? ఇక్కడ ఏ పనులు జరుగుతున్నాయి? రిజర్వాయర్ పనులు ఎంతవరకొచ్చాయి? మనం ఈ వీడియోలో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా రియల్ గ్రౌండ్ విజువల్స్‌లో కనిపిస్తున్న పనులను చూసి తెలుసుకుందాం. ముందుగా ఈ రిజర్వాయర్ ప్రాంతాన్ని మనం ఇలా డ్రోన్ వ్యూలో చూస్తుంటే ఒకప్పుడు వ్యవసాయ భూములు, చిన్న చిన్న నీటి మార్గాలైతే కనిపించేవి. అదే ఈ ప్రాంతంలో ఇప్పుడు భారీ స్థాయిలో భూమి పనులైతే జరుగుతున్నాయి. పెనుమాక రిజర్వాయర్ను సుమారు 190 ఎకరాల విస్తీర్ణంలో 0.1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో అయితే డెవలప్ చేస్తున్నారు. అమరావతిలో వర్షపు నీటిని సక్రమంగా నిర్వహించడం, వరద నీటి ప్రవాహాన్ని నియంత్రించడం లాంటి అంశాల్లో ఈ రిజర్వాయర్లకు కీలకమైన పాత్ర అయితే ఉంటుంది. ఇంకిక్కడ జరుగుతున్న పనుల్ని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే ముందుగా ఈ ప్రాంతాన్ని పైనుంచి చూసినట్లయితే చాలా పెద్ద విస్తీర్ణంలో నీరు కనిపిస్తుంది. ఇది ఒకే చోట ఉన్న చిన్న చెరువైతే కాదు. ఒకదానితో ఒకటి అనుసంధానమైన నీటి ప్రాంతాలు, కాలువలు, రిజర్వాయర్ బేసిన్ ప్రాంతాలైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నీటి ప్రవాహం ఏ దిశగా వెళ్ళాలి, ఎక్కడ నీటిని నిల్వ చేయాలి, ఎక్కడ నుంచి నీటిని బయటికి పంపాలి అనే విధంగా మొత్తం సిస్టమ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇది అమరావతి వరద నీటి నిర్వహణలో ముఖ్యమైన భాగం. ఇక్కడ వీడియోలో గమనిస్తే రిజర్వాయర్ నీటి అంచు వెంబడి రాళ్లను వేసి బలమైన స్లోప్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. నీరు నేరుగా మట్టిని కొట్టకుండా ఉండేందుకు ఈ రకమైన రాళ్ల రక్షణ అనేది చాలా అవసరం. వర్షాకాలంలో నీటి మట్టం పెరిగినప్పుడు నీటి అలల వల్ల ఒడ్డునున్న మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే రిజర్వాయర్ అంచులను బలంగా తయారు చేయడానికి ఈ రాళ్ళనైతే ఉపయోగిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ విజువల్స్లో ఇలాంటి రాక్ ప్రొటెక్షన్ పనులు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి కూడా. అలాగే ఇక్కడ మనకి మరొక ఆసక్తికరమైన విజువల్ కనిపిస్తుంది. రిజర్వాయర్లో ఒక డ్రెడ్జింగ్ మిషన్ అనేది పనిచేస్తుంది. నీటిలోకి వెళ్ళి మట్టి, స్టీల్ ఇలాంటి పదార్థాలను తొలగించే పనులు ఈ యంత్రం ద్వారానే జరుగుతున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇలాంటి పనులు నీటి నిల్వ ప్రాంతాన్ని అవసరమైన ఆకృతిలోకి తీసుకురావడానికి, నీటి ప్రవాహ మార్గాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అంటే మనం చూస్తున్నది కేవలం నీటితో నిండిన ప్రాంతం మాత్రమే కాదు, దాని వెనుక భారీ స్థాయిలో ఇంజనీరింగ్ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే రిజర్వాయర్ చుట్టూ ఉన్న భూమిలో పెద్ద ఎత్తున మట్టి పనులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మట్టిని తొలగించారు, మరికొన్ని ప్రాంతాల్లో మట్టిని పోగులుగా చేసి ఉంచడం జరిగింది. ఇంకొన్ని ప్రాంతాల్లో చూస్తే రాళ్లను పెద్ద మొత్తంలో నిల్వ చేశారు. ఇవన్నీ చూస్తుంటే రిజర్వాయర్ బండ్, స్లోప్ ఇంకా అంచుల నిర్మాణానికి సంబంధించిన పనులు దశల వారీగా జరుగుతున్న విషయం అయితే అర్థమవుతుంది. రిజర్వాయర్ పక్కన ఒకవైపు నీరు, మరోవైపు భారీగా వేసిన రాళ్ళు, మధ్యలో మట్టి మార్గం అయితే కనిపిస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో బండని బలోపేతం చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. రిజర్వాయర్లో నీటి నిల్వ పెరిగినప్పుడు ఆ నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా అంచులను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే మట్టి పన్నులతో పాటు రాళ్లతో రక్షణ కల్పిస్తున్నారు. ఇక పెనుమాక ప్రాంతానికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సహజంగా ఉన్న నీటి మార్గాలను కూడా ఈ మొత్తం నీటి నిర్వహణ వ్యవస్థతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇంకా మన డ్రోన్ విజువల్స్లో చిన్న చిన్న నీటి కాలువలు, నీటి మార్గాలు, దాంతోపాటుగానే పెద్ద నీటి ప్రాంతాలు ఒకదానితో ఒకటి కలుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పై ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఈ మార్గాల ద్వారానే కిందకు చేరుతుంది. ఆ నీటిని నియంత్రిస్తూ అవసరమైన చోట నిల్వ చేసి అవసరమైన సమయంలో బయటకు పంపేలా మొత్తం సిస్టమ్ని అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ రిజర్వాయర్ చుట్టూ ఉన్న ప్రాంతంలో భారీగా ఎర్త్ వర్క్ అనేది జరుగుతుంది. ఎక్స్కవేటర్లతో మట్టిని తొలగించడం, మట్టిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం, అవసరమైన ప్రాంతాల్లో మట్టిని నింపడం, ఇంకా రాళ్లను వేసి అంచులని బలోపేతం చేయడం ఇలాంటి పనులు ఒకేసారి జరుగుతున్నాయి. అంటే ప్రాజెక్ట్ ప్రస్తుతం కేవలం ప్లానింగ్ దశలో మాత్రమే లేదు, ఫీల్డ్లో నిర్మాణ పనులు జరుగుతున్న దశలో అయితే ఉంది.
ఇక్కడ మనకి డ్రోన్ వీడియోలో ఒకవైపు నీరు, మరోవైపు వ్యవసాయ భూములు, ఇంకా మధ్యలో రిజర్వాయర్ అంచులు. దాంతో పాటుగానే దూరంగా అమరావతి ప్రాంతంలోని నివాస ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్‌లో అమరావతి డెవలప్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి నీటి నిర్వహణ ప్రాజెక్టుల ప్రాధాన్యత అనేది మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఒక పెద్ద నగరం నిర్మించాలంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే సరిపోవు. వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళాలి? వరద నీటిని ఎలా నియంత్రించాలి? నీటిని ఎక్కడ నిల్వ చేయాలి? అనే ఇలాంటి ప్రశ్నలకు కూడా సరైన పరిష్కారం ఉండాలి. ఈ పెనుమాక రిజర్వాయర్‌తో పాటు నీరుకొండ, శాఖమూరు రిజర్వాయర్లను కూడా అమరావతి నీటి నిర్వహణ వ్యవస్థలో భాగంగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్‌గా చెప్పాలి అంటే పెనుమాక రిజర్వాయర్ ప్రస్తుతం అయితే పూర్తయిన ప్రాజెక్ట్ కాదు. ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ పనులన్నీ కూడా ఇంకా కొనసాగుతున్న నిర్మాణ దశలో అయితే ఉన్నాయి. అయితే ఈ రియల్ గ్రౌండ్ విజువల్స్‌లో చూస్తే రిజర్వాయర్ బేసిన్, నీటి నిల్వ ప్రాంతాలు, బండ్లు, రాక్ ప్రొటెక్షన్, ఎర్త్ వర్క్, ట్రెడ్జింగ్ ఇలాంటి అనేక పనులు ఇప్పటికే ఫీల్డ్‌లో జరుగుతున్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అమరావతి భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి నీటి నిర్వహణ ప్రాజెక్టులు నగరానికి ఎంతో ముఖ్యమైన మౌలిక వసతులుగా మారతాయి. ఈ వీడియో మీకెలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.